ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్లో కోల్కతా చేతిలో హైదరాబాద్ జట్టు అత్యంత ఘోరంగా ఓడిపోయింది. ఆటలో గెలుపోటములు అనేవి చాలా సహజం. కానీ ఇంత ఘోరంగా ఓడిపోవడాన్ని ఎస్ఆర్హెచ్ అభిమానులు ఎంత మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. టాస్ గెలిచిన తర్వాత మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం దగ్గర నుండి చివరి వరకు నిన్నటి మ్యాచ్లో హైదరాబాద్ జట్టు తడబడుతూనే మొదలుపెట్టి చివరికి బొక్కబోర్లా పడింది. ఫైనల్ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోవడంతో హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ స్టేడియంలోనే బోరున ఏడ్చేసింది. చాలా మంది అభిమానులు ఆమెకు సపోర్ట్ చేస్తూ మద్దతుగా నిలిచారు. అయితే తాజాగా భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం కావ్య మారన్ అలానే ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై ఘాటుగా స్పందించాడు. గవాస్కర్ ఏమన్నాడంటే, ఐపీఎల్ 2024 ఫైనల్ అనుకున్నంత ఉత్కంఠగా ఏమీ జరగలేదు. ఆరంభం నుండి కూడా ఏకపక్షంగానే సాగింది. ఇలా జరుగుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. ఈ ఏడాది ఐపీఎల్లో సూపర్గా ఆడిన హైదరాబాద్ జట్టు ఫైనల్స్లో ఇంత పేలవంగా ఆడుతుందని ఎవరూ ఊహించలేదు. కావ్య మారన్ మ్యాచ్ అనంతరం చాలా బాధపడింది. కానీ నేనొక సలహా ఇవ్వదలుచుకున్నాను. జట్టు కూర్పు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే చివరికి బాధపడాల్సి వస్తుంది. ఇలా బాధపడి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎస్ఆర్హెచ్ జట్టులో మార్కరం, అబ్దుల్ సమద్ ఏమాత్రం ఫామ్లో లేరని తెలిసి కూడా వాళ్ళిద్దరికీ పదే అవకాశాలు ఇచ్చారు. అదే సమయంలో గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. జట్టు కూర్పులోనే లోపాలున్నప్పుడు కీలకమైన మ్యాచ్ల్లో ఓడిపోవడం అనేది సహజమే. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఫైనల్స్లో ఆ జట్టు కొంప మునిగిందని గవాస్కర్ కొండబద్దలు కొట్టాడు. గవాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.